మంగళవారం ఉప్పల కాంతిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట్ నరసింహారెడ్డి భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం ఉప్పల కాంతారెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అగ్రభాగంలో నిలబడడంలో కాంతారెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు. మరి ముఖ్యంగా మునగల ప్రకటనలో సిపిఎం పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. మునగాల మండలంలో శత్రువుల నిర్బంధాలను తట్టుకొని సిపిఎం పార్టీ బలమైన పార్టీగా నిలబెట్టడంలో కాంతారెడ్డి కృషి ఎంతో అన్నారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన యోధుడు కాంతారెడ్డి అన్నారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మికుల కూలీ రేట్ల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాలని గుర్తు చేశారు. అనేక సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు నిస్వార్థ సేవ చేశారని అన్నారు. మునగాల ప్రాంతంలో లిఫ్ట్లను ఏర్పాటు చేసి రైతాంగానికి సాగునీరు అందించడంలో కాంతారెడ్డి చేసిన కృషి మరవలేనిదని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా కాంతారెడ్డి నిలిచారని అన్నారు. నేటి యువత కాంతారెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంతారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిమాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోటా గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురు గోవింద్, జిల్లాపల్లి నరసింహారావు, వీరబోయిన రవి, చిన్నబంగ నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సిటియు పట్న కన్వీనర్ మామిడి సుందరయ్య, కిరణ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.